చిత్తూరు జిల్లా స్థానిక పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి భాష్యం పాఠశాలలో విద్యార్థిని తలపుర్రె చిట్లేలాగా కొట్టినటువంటి పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ పాఠశాల యొక్క గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా మాట్లాడుతూ పుంగనూరులోని భాష్యం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న సాత్వికాని అల్లరి చేస్తుందని ఈ నెల 10న ఓ టీచర్ స్కూల్ బ్యాగ్ తో కొట్టాడు। అలా జరిగినప్పటి నుంచి తనకు తలనొప్పిగా ఉండడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె విరిగినట్టు ఎక్స్రేలో తెలగా విద్యార్థులకు చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకురావడం చాలా బాధాకరమని ఆయన అన్నారు। ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను సరిగ్గా చదవడం లేదని, ఫీజులు కట్టడం లేదని అల్లరి చేస్తున్నారని, ఈ విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం చాలా సామాన్యంగా మారిపోయింది। లక్షల ఫీజులు తీసుకొని చదువు చెప్పకుండా విద్యార్థులను చితకబాది వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపైన జిల్లా విద్యాశాఖ యాంత్రాంగం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। గాయపడినటువంటి విద్యార్థిని ఆరోగ్యం కుదుటపడే వరకు మొత్తం ఖర్చును పాఠశాల యాజమాన్యమే భరించాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పుంగనూరు నియోజకవర్గ నాయకులు ధనంజయ, ప్రవీణ్, రాజేష్, లోకి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు। ప్రిన్సిపాల్ కదా వాషం స్కూల్ ప్రిన్సిపాల్ వాడు ఎగతాలు చేసినాడు। వాడు ఆడ తగిలిండేది నీకు డాక్టర్ ఇచ్చినాడో కొట్టిండేది అని అయ్యా ఆ బాబు చెప్పే లోపలనే ప్రోగ్రెస్ ఇచ్చినాడు చెప్పే లోపల నేను డాక్టర్ అంటాడు। మరి ఎందుకు అడిగినావు నా కొడుక నువ్వు? ఎందుకు అడిగినావు నువ్వు? ఎవరు పెరగని అడిగినావు నువ్వు? వాషం స్కూల్ వాళ్ళకి సంబంధం లేదా? వాడు పొద్దుంటాడు రేపు వెళ్ళిపోతాడు। ఎవరి సమస్య వాడు ఎవడో రావాల? వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా ఇట్లా ఉంటారా? వాడు దానుకున్నాడు ప్రిన్సిపాల్